మన ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ ఒక్క పోస్ట్ చూడడం వల్ల ఎంత మంది వచ్చిర్రు అంటే నియర్లీ ఆ రోజు మార్నింగ్ 8 o'clock టైం వరకే 15,000 మంది జిమ్ఖానా గ్రౌండ్స్ నుంచి అటు పారాడైజ్ మెట్రో స్టేషన్ వరకు పీపుల్ పోయినారు. ఆ రోజు కరెక్ట్ 10 o'clock గేట్స్ ఓపెన్ చేసినారు. గేట్స్ ఓపెన్ చేసిన వెంబటే తెలుసు కదా డేవిడ్ వార్నర్ కి పెద్ద ఫ్యాన్ అంటే పిచ్చింగ్. అసలు ఆరెంజ్ ఆర్మీ అనే పదం వచ్చిందంటే డేవిడ్ వార్నర్ వల్ల. ఏంటంటే ఒక తెలుగు లాగా ఓన్ చేసుకున్నాం డేవిడ్ వార్నర్ ని కూడా మనం. వీళ్ళు ఓఎఫ్ ఏమైతే పోస్ట్ పడుతున్నాం అన్ని డేవిడ్ వార్నర్ షేర్ చేస్తుండ్రు. నాకు మైండ్ పోయింది, ఏంది అసలు ఇది ఫ్యాన్ క్లబ్ అయినా లేకపోతే సన్ రైజ్ అఫీషియల్ పేజా అని నేను అనుకున్నా. అప్పుడు అది డేవిడ్ వార్నర్ బర్త్డే. ఆ రోజు డేవిడ్ వార్నర్ లైవ్ కి వస్తా అని డైరెక్ట్ మెసేజ్ చేసిండు ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ కి. నాకు మెంటల్ ఎక్కింది, నాకు పిచ్చెక్కింది. ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎన్నో రన్స్ కొట్టిన ప్లేయర్ ఒక ఫ్యాన్ క్లబ్ కి వీడియో కాల్లో ఆ పక్కన. So welcome to Fan Charge. Welcome to a new episode. So in this episode we'll be having a fun interaction with Mani. Mani is a super fan of Orange Army, like also the member of OAA fan club, one of the official fan club of Sunrise Hyderabad. He even served as a president of OAF, from a normal fan to president of OAF, where he handled multiple fan activities. He engaged with more than thousands of Orange Army fans. He led the total OAF fan army during the meet and greet event of Sunrise Hyderabad, as well as multiple fan parks and multiple fan meets, and even in stadium we gathered around more than 50 people, like we sat together. So this chat would be very basic fan talks where we'll be interacting with Mani, like where did it passion started, how he joined his favorite fan club, and how all the things happened, and how from a normal fan to becoming the president of OAF fan club, the official fan club of Sunrise Hyderabad. So Mani, hi, welcome to Fan Charge. First of all, thank you Anna, thanks for inviting. So from just as a normal fan to president of Orange Army forever, ఈ జర్నీ ఎప్పుడు ఎక్కడ చెప్పుకోవాలి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో ఫ్యాన్ చార్జ్ అనేది ఇట్లాంటి ఛాన్స్ ఇవ్వడం చాలా బెటర్. అండ్ ఇంకొకటి, ఫస్ట్లీ ఫ్యాన్ చార్జ్ కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇట్లా ప్రతి ఒక్క ఫ్యాన్ ని తీసుకొచ్చి కాంటెంట్ ఎంగేజ్మెంటే కాకుండా లైక్ వాళ్ళకు కూడా ఉంటుంది కదా బయట చెప్పుకోవాలని, వాళ్ళ ఫ్యాన్ జర్నీస్ ని చెప్పుకుంటూ ఇట్లాంటిది ఫ్యాన్ చార్జ్ అందరికి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. సో when it comes to my journey with Orange Army Forever, back to 2021 అన్న. ఆ ఇయర్ ఎట్లా ఉన్నానంటే లైక్ ఇంకా నా బియర్డ్ కూడా గ్రో అవ్వాలి. జస్ట్ ఒక చిన్న పిల్లల ఏదో ఒక ఈవెంట్ అవుతుంది, జస్ట్ ఒక స్క్రీనింగ్ ఈవెంట్. అంటే ఆ టైంలో కోవిడ్ కదా, కోవిడ్ టైంలో స్క్రీనింగ్ అనేది ఒక దగ్గర పెడుతున్నారు. అదేంటంటే ట్యాంక్ బండ్ దగ్గర థ్రిల్ సిటీ అనే ప్లేస్లో పెడుతున్నారు అనమాట. సో సరే వెళ్దాము, ఎట్లా ఉంటుంది మనకు కూడా. ఎప్పుడు 2014 ఎప్పుడైతే సన్ రైజ్ హైదరాబాద్ ఎగ్జిస్ట్ అయిందో అప్పటి నుంచే మనకు అనేది ఇష్టం అనమాట సన్ రైజ్ అంటే. సో వెళ్దాము, చూద్దాము ఎట్లుంటుంది ఏంది అనేది. ఎప్పుడు కూడా ఫ్యాన్ పార్క్స్కి ఇట్లా మనం అటెండ్ అవ్వలే కదా అనేసి వెళ్ళడం జరిగింది. సో అక్కడ ఏంటంటే అప్పటికి స్టార్ట్ అవ్వలే. సో ఈవినింగ్ 7:30 కదా మ్యాచ్. నేనేందంటే ముందే వెళ్దాము ఎట్లుంటుంది ఏంది అనేది చూద్దామని చెప్పి 3:30కి వెళ్ళిన. 3:30కి వెళ్ళి మొత్తం హంగమంగం చేసిన. ఆడ చూస్తే ఎవ్వరు లేరు. నేను మా తమ్ముడిని తీసుకొని వెళ్ళాను అనమాట. ఆడ చూస్తేనేమో అసలు ఎవరు అనిపించట్లే. నేను ఒక్కడిని ఉన్నాను. థ్రిల్ సిటీలో ఫుల్ సెక్యూరిటీ. ఇప్పుడు లోపలికి పోవాలి, అదే పెద్ద టాస్క్. నాకేం అర్థం కావట్లే. నీకు కాల్ చేస్తేనేమో మీరు లిఫ్ట్ చేయట్లేరు, లైక్ మీ టీం అంతా ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. అంటే ఆ టైంలో నేను లేను కాబట్టి మీ టీం అంతా ఎవరు లిఫ్ట్ చేయలేరు. సో నేను ఎట్లయితే అట్లా అని చెప్పి సెక్యూరిటీని దాటుకుంటూ ఊరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిన. అంటే అదిగా 2021 ఆ టైంలో, ఏముంది 4 years బ్యాక్ అంటే లైక్ నా గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసిన టైము. సో ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తే దాన్ని వచ్చి సెక్యూరిటీ వచ్చి, ఏ బాబు ఏంది నువ్వు ఎందుకు లోపలికి వస్తున్నావు అని చెప్పేసి వెనకాల పట్టుకుని అనమాట. పట్టుకోగానే అప్పుడు నువ్వు వచ్చినావు. సో అప్పుడు ఎంట్రీ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ. ఈరోజు లైక్ ఎన్ని డేస్ 2024 వరకు యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ వరకు వచ్చిందన్న. సో ఈ జర్నీలో నేను నేర్చుకుంది ఏంటంటే లైక్ నాకు ఏం తెలీదు. నాకు పెద్దోళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం తెలియదు, మనీ వాల్యూ తెలియదు, కమ్యూనికేషన్ ఎట్లుంటుందో కూడా తెలియదు. అట్లీస్ట్ ఎట్లా అంటే నాకు ఒక ఏమంటారు, ఒక పెద్దోళ్ళతో ఎట్లా మాట్లాడాలి, పక్కన ఉంటే సార్ అని రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, లైక్ వాళ్ళతో కమ్యూనికేషన్ ఎట్లా బిల్డ్ చేసుకోవడం కానీ అసలు ఏం తెలియదు. అవన్నీ నేర్చుకుందంటే ఓఎఫ్ వల్లనే. సో ఆ రోజు జరిగిన స్టోరీ ఏంటంటే, ఇంకా నార్మల్గా మనం ఆ టైంలో చిన్న పొరల్లా అనిపించినాం. ఇంకా ఆ రోజు సో ఎట్లా అనిపించింది అప్పుడు ఫ్యాన్ పార్క్ లోకి వెళ్ళినాను కదా. సో నువ్వు 3:30కి వెళ్ళినావు, అప్పుడు ఫ్యాన్స్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు హౌస్ఫుల్ కూడా అయిపోయింది థ్రిల్ సిటీలో, హౌస్ఫుల్ అయింది. సో దానికి ముందు ఫ్యాన్స్ రాకముందు ఏం చేసినామంటే
థ్రిల్ సిటీ లోపలికి వెళ్ళిపోవచ్చా అని మేము అనుకున్నాం. కానీ అక్కడ చూస్తేనేమో ఎంట్రీ ఉంది, మనకి ఎంట్రీ అనేది ఫ్రీగా ఇచ్చినారు. అక్కడ జరగాల్సింది ఏంది, ఫ్యాన్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, లైక్ బాక్స్ క్రికెట్ ఈవెంట్స్ ఉంటాయి కదా, బాక్స్ క్రికెట్ అనేది జరుగుతుంది. ఫస్ట్ ఇక మనకు క్రికెట్ అంటే పిచ్చి, ఆబ్వియస్ క్రికెట్ చూస్తాం కాబట్టి ఏదో ఒక చిన్న ఆడాలని ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి నేను మా తమ్ముడు ఇద్దరే ఆడుకుంటున్నాం. అప్పుడు ఫ్యాన్స్ రావడం స్టార్ట్ అయింది, ఇంకా వాళ్ళు జాయిన్ అవ్వడము, ఇంకా గ్రూప్స్గా విడిపోయి మ్యాచ్ టైం వరకు బాక్స్ క్రికెట్ ఆడుతూ జరగడం జరిగింది. ఇక ఆ తర్వాత ఎవరు లేరు అనుకున్న టైంలోపు ఎవరైతే చీఫ్ గెస్ట్ రావడం జరుగుతుందో వాళ్ళకి వెల్కమ్ చేయాలి. ఆ వెల్కమ్ చేసే క్రమంలో అప్పుడు తేజాన నన్ను గుర్తించిన అనమాట, లైక్ నువ్వు నన్ను గుర్తించినావు అనమాట. సో ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు గురించి చెప్పాలంటే జర్నీ చాలా మంచిగా అనిపించింది. లైక్ ఫ్యాన్స్ అందరూ, ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరూ మనం చూసేది ఓన్లీ స్టేడియంలోనే, కానీ ఈ ఫ్యాన్ పార్క్ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం ఎక్కడో ఉంది. కాకపోతే హైదరాబాద్లో, అది కూడా హైదరాబాద్ సెంటర్ ట్యాంక్ బండ్ అయిన థ్రిల్ సిటీలో పెట్టడం అనేది అది చాలా పెద్ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ అనేది తీసుకురావడం చాలా మంచిగా అనిపించింది. సో దానికి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసినాం. డ్రింక్స్ కానీ చూసుకోవచ్చు, కింద ఎవ్రీథింగ్ ఫ్యాన్ యాక్టివిటీస్, లైక్ ఒక స్టేడియం అట్మాస్ఫియర్ అనేది అక్కడ కనిపించేసింది అనమాట మనకి. లైక్ ఆ రోజు మ్యాచ్ విన్ అయిన తర్వాత ఇంకా మనకి ఎండ్ ఆఫ్ ది డే హైదరాబాద్ అంటే డీజే డాన్స్ చేయడం ఇది ఎక్కువ హంగామా కనిపిస్తుంది. సో ఆ రోజు నైట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. రాజస్థాన్ మ్యాచ్ మామూలుగా కాదు, కోవిడ్ టైము. అక్కడ కూడా మంచి ప్రికాషన్స్ తీసుకొని ఫ్యాన్ ఎంగేజ్మెంట్ చేయడం చాలా మంచిగా అనిపించింది ఆ టైంలో, 2021లో కూడా. అండ్ అప్పుడే ఫస్ట్ టైం స్టార్ స్పోర్ట్స్లో నా ఫేస్ చూసుకోవడము. సరే ఏం తెలియకపోయినా కెమెరాని ఫేస్ చేయాలి, అది ఏందో అర్థం కాలే నాకు ఆ టైంలో ధైర్యం ఇచ్చి ఏం కాదు ఫేస్ చేయొచ్చు, ఒక మాట మాట్లాడవచ్చు, ఏం కాదని చెప్పి ఆ రోజు ఒక చిన్న డైలాగ్ చెప్పడం జరిగింది. సో ఆ రోజు స్టార్ట్ అయిన జర్నీ ఈ రోజు వరకు అది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఓకే, నువ్వు ఇంకా స్టార్టింగ్ వచ్చినప్పుడు ఫ్లాగ్స్ పెట్టి డెకరేట్ చేయడం, ఇప్పుడే ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ అనేది అర్థమైపోయి ఉంటుంది. నువ్వు వచ్చినప్పుడు ఏం జరిగిందంటే అది 2021 మెయిన్గా ఆరెంజ్ ఆర్మీని గ్రో చేయాలి అనే ఒక విజన్లో ఫ్యాన్ పాస్ చేస్తూ ఫ్యాన్స్ని తీసుకురావాలి అనే ఒక సెగ్మెంట్లో నువ్వు కూడా వచ్చినావు. బయట ఎక్కడ ఉండదు, బయట ఎక్కడైనా జరిగినా కానీ ఆల్రెడీ డెకరేట్ అయిపోయి ఉంటాయి. మొత్తం డెకరేట్ అయిపోయిన తర్వాత మనం పోవాలా, ఆర్డర్ చేసుకోవాలా, మ్యాచ్ చూడాలా, ఎగరాలా. కానీ మనము ఎప్పుడైతే ఫ్యాన్ పార్క్స్ ఆర్గనైజ్ చేయడం స్టార్ట్ చేసినామో ఒక ప్యూర్ ఫ్యాన్గా ఇనిషియేటివ్ తీసుకొని ఫ్లాగ్స్ మనమే బయట ఆర్డర్ చేసుకొని, ఫ్లాగ్స్ దగ్గరుండి ఓన్ మనీ తోటి బయట ఆర్డర్ చేసుకొని వచ్చిన ప్రతి వాళ్ళకి ఆ ఫ్లాగ్ ఇవ్వడం వల్ల కొంతమంది నాకు ఇంకా చెప్తారు 2021 ఈవెంట్ వచ్చినప్పుడు ఒక ఫ్లాగ్ మేము తీసుకొని వెళ్ళినాం అక్కడ నుంచి, ఆ ఫ్లాగ్ ఇంకా నా దగ్గర ఇట్లా ర్యాక్ లో ఉంది. ఆ సెగ్మెంట్స్ అట్లా నీకు స్టార్ట్ అయింది, అట్లా కనెక్ట్ అయినావు, అట్లా ట్యూనెస్ కూడా కనిపించింది. దెన్ క్లబ్ లో జాయిన్ అయ్యాను. దాని తర్వాత ఏంటి, లైక్ నువ్వు దానికన్నా ముందు మల్టిపుల్ ఫ్యాన్ క్లబ్స్ కూడా అప్రోచ్ అయినారు నిన్ను, అంటే నువ్వు అప్రోచ్ అవ్వడం అంటే అసలు ఫ్యాన్ గా నీకు నీ ప్యాషన్ ని చూపించుకోవాలా? నా ప్యాషన్ ఎట్లయినా చూపించుకోవాలి, ఇది నాకు నచ్చింది. లైక్ ఫ్యాన్ క్లబ్లో ఉంటే కొంచెం నేర్చుకోవచ్చు, ఏదో ఒకటి లైఫ్లో నేర్చుకోవచ్చు, లైఫ్లో గ్రో అవ్వచ్చు అనే థాట్లో నేను పడిపోయాను అనమాట. ఒక నెట్వర్క్ బిల్డ్ అవుతుంది, కమ్యూనికేషన్ బిల్డ్ అవుతుంది, కాంటాక్ట్స్ బిల్డ్ అవుతాయి, ఎవ్రీథింగ్ మనము సోషల్ మీడియాలో కావచ్చు, లైక్ ఫిజికల్ బయట ఇన్ పర్సన్స్లో కావచ్చు, ఏదైనా బిల్డ్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ ఇంకా అట్లానే కంటిన్యూ అవుతున్న టైంలో సోషల్ మీడియా అనేది అప్పటికే గ్రో అవుతూ ఉంది. సో అక్కడ గ్రో అవ్వాలి. అప్పుడు మనకు వచ్చిన ఛాన్స్ ఏంటంటే లైక్ స్లోగన్స్ అనేది ఉంటాయి కదా సన్ రైజర్స్ గురించి. అప్పుడు నేను కొన్ని స్లోగన్స్ రాయడం జరిగింది. అది నేను స్టోరీలో పెట్టి ప్రతి ఒక్క సన్ రైజ్ ఫ్యాన్ క్లబ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క ఫ్యాన్ క్లబ్స్ అన్నిటికీ ట్యాగ్ చేసేసిన, ప్రతి ఫ్యాన్ క్లబ్కి ట్యాగ్ చేసిన. పోరు పట్టించుకోలే ఆ టైంకి, ఏ టైం పట్టించుకోలే. కొంతమంది ఏమో ఏంటంటే జస్ట్ ట్యాగ్ చేస్తాము, జస్ట్ స్టోరీలు అప్లోడ్ చేస్తాము, ఇది మేము యూజ్ చేసుకోమని చెప్పి నా స్లోగన్స్ యూజ్ చేసేసుకున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఇక నాకు మంచి ఛాన్స్ ఇచ్చింది, ఎట్లా జాయిన్ అయినా ఓఏఎఫ్లో, లైక్ ఈవెంట్కి వచ్చిన తర్వాత నా స్లోగన్స్ని చూసి అరే ఇవి బాగున్నాయి అని చెప్పి ఛాన్స్ ఇచ్చింది ఫస్ట్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్. అక్కడ స్టార్ట్ అయిన నా జర్నీ. ఇమీడియట్గా నీ ఛాన్స్ అనేది ఎట్లా అయిపోయిందంటే డైరెక్ట్గా గ్రూప్లో యాడ్ అయిపోవడం, ఓఎఫ్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ మేనేజింగ్ కమిటీలో జాయిన్ అయిపోవడం జరిగింది. సో అక్కడ నుంచి నన్ను ఎట్లా ముందుకి చూసినారంటే ఒక ఫ్యాన్ కాంటెంట్ వస్తే ఓఎఫ్ నుంచే రావాలి అనే నన్ను ముందుకు దోషి చేసినారనమాట. సో అప్పుడు 2022, 2023 ఆ టైంలో మన సన్ రైజర్స్ అయితే చాలా డౌన్ఫాల్ ఉండే, అందరికీ తెలుసు. ఒక నిమిషం, మా ఛాన్స్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. ఓఎఫ్ లో వచ్చినప్పుడు ఫస్ట్ ఛాన్స్ చెప్పినావు, ఛాన్స్ చెప్పిన తర్వాత అదే ఛాన్స్ ఓఎఫ్ సెగ్మెంట్ లో ఏం చేసినామంటే నీ
ఛాన్స్కి ఇంకా మంచి ఆపర్చునిటీ ఇవ్వాలని చెప్పి స్టార్ స్పోర్ట్స్ వాళ్ళతో మాట్లాడి ఒక ఫ్యాన్కి ఏమేమి కావాలో పర్స్పెక్టివ్ అది స్టార్ స్పోర్ట్స్ వరకు వెళ్ళింది. ఆ ఫీలింగ్స్ ఏంటి, నీ ఆ ఫీలింగ్ గురించి కొంచెం చెప్పు. ఆబ్వియస్లీ అన్న అసలు కెమెరా ఫేస్ చేయడం తెలియదు, అట్లాంటిది మన ఫేస్ స్టార్ స్పోర్ట్స్లో వస్తుందంటే అది ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఎవరికైనా తెలుసు. లైక్ ఆ టైంలో ఏదైతే ఆ పీరియడ్లో కోవిడ్ తర్వాత పాండమిక్ తర్వాత 21, 22 ఆ టైంలో మనకు అసలు బయటికి రావడమే గొప్ప. అట్లాంటిది ఫ్యాన్ ఎంగేజ్మెంట్, ఫ్యాన్ ఈవెంట్స్ చేసి ఇట్లా ఒక ఫ్యాన్ని పిక్ చేసుకొని ఆ ఫ్యాన్ని గ్రో చేయడం అనేది బిగ్ థింగ్, 100% బిగ్ థింగ్ అది. సో కెమెరాని ఫేస్ చేస్తున్నామో అది ఏంటంటే అది పోతుందా పోదా అని ఒక టెన్షన్. మళ్ళీ ఏదో సరే వీళ్ళు చెప్తారు జస్ట్ స్టార్ స్పోర్ట్స్లో పడుతుందని చెప్తారు, జస్ట్ వీడియోలు తీసుకొని పోతారు అంతవరకే కదా అనుకున్నాం. కానీ ఆఫ్టర్ అంత రియలైజ్ అయ్యి అది టీవీలో వచ్చిన తర్వాత మా పేరెంట్స్ చూసిన తర్వాత అరే ఏంద్రా నువ్వు ఫ్రెండ్స్ కానీ అరే ఏంద్రా నువ్వు టీవీలో వస్తున్నావు, సెలబ్రిటీ లాగా నువ్వెందుకు టీవీలో వస్తున్నావు, నువ్వేంద్రా టీవీలో వచ్చినావు అని చెప్పి వాళ్ళు నాకు ఏదైతే టీవీలో వచ్చిన వీడియో తీసి నాకు పంపించడం వాట్సాప్లో. అప్పుడు ఆబ్వియస్లీ అది ఎమోషనల్ మూమెంట్ అంటారా, హ్యాపీనెస్ అంటారా, అది చెప్పాల్సిన అవసరం లేదు. ఆ టైంలో అదే గొప్ప, నాకు అదే గొప్ప ఫీలింగ్, ఎమోషనల్ ఫీలింగ్ 100% అది. సో అట్లా జాయిన్ అయిన తర్వాత టీంలోకి వచ్చినావు. ఇంకా ఏంది అసలు ఓఏఎఫ్ అంటే ఏంది? చాలా అసలు ఏం స్పెషల్ ఉంది ఇంకా ఓఏఎఫ్ స్పెషల్గా అంటే? ఆబ్వియస్లీ అందరు అనుకుంది ఏంటంటే ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ క్లబ్, అదొక క్లబ్ అనమాట. జస్ట్ ఒక ఫ్యాన్ క్లబ్బే కాదు, అదొక ఫ్యామిలీ. ఏంటంటే ఎవరికి అవసరం వచ్చినా అరే నేనున్నా అనే ఒకరికొకరు ఏదైతే ఫీలింగ్స్ ఉంటాయో, ఎవరైతే వాళ్ళకి ఏదైతే బాధలు ఉంటాయో అది అర్థం చేసుకొని లైక్ ఫ్యామిలీలో ఎట్లుంటారో అది కూడా అట్లనే ఎవ్రీథింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఏదో నార్మల్గా ఒక ఫ్యాన్ క్లబ్ ఉంటుంది, దాంట్లో 10 మంది ఉంటారు, ఈవెంట్స్ వస్తే పోతాయి, మ్యాచ్కి వెళ్తే చూస్తారు, అది కాదు ఫ్యాన్ క్లబ్ అంటే. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ అవసరం ఉన్నా చూసుకోవాల్సిందే ఫ్యాన్ క్లబ్. ఎందుకంటే లైక్ వాళ్ళ టాలెంట్ని గుర్తించి తీసుకొచ్చింది మనము. సో వాళ్ళకు కూడా రిటర్న్లో మనకు ఏదైనా ఇవ్వాలి అనే థాట్ వచ్చింది ఫస్ట్ క్లబ్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్. సో దాని త్రూ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ త్రూనే కాకుండా ఈవెంట్స్ కోసం ఓఎఫ్ మీడియా కానీ లైక్ ఇంకా చాలా ఫ్యాన్ క్లబ్స్ కోసం ఈ ఫ్యాన్ చార్జ్ కానీ. ఒక నార్మల్ ఫ్యాన్ నుంచి స్టార్ట్ అయిన నీ జర్నీ కాదు, నువ్వు ఒక ఫ్యాన్ లెక్క ఉన్నావు, నీ లెక్కనే చాలా మంది ఉన్నారు గ్రూప్ లో, నువ్వు ఆ స్లోగన్స్ తోటి యాక్టివ్ అయినా అన్నావు. ఇంకా ఏమేమి ఇనిషియేటివ్ తీసుకున్నావు నువ్వు? లైక్ ఫ్యాన్ షూట్స్ ఉంటే యాక్టివ్గా పోవడం అనేది ఒకటి, ఏం మిస్ చేయలే, నీ యాక్టివ్నెస్ చూపించుకున్నావు. అట్లా నీకు ఎట్లా ఆపర్చునిటీస్ వస్తూ పోయినాయి దీంట్లో ఆ క్లబ్లో అనేది లైక్ 100%. ఇప్పుడు ఓన్లీ ఒక్క ఈవెంట్కి వెళ్తేనే మనకు ఛాన్స్ వస్తుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్. ఒక ఈవెంట్తోనే అయిపోయింది కాదు. లైక్ నేను హైదరాబాద్లో ఎక్కడ ఈవెంట్ జరిగినా, ఈవెన్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ జరిగినా కూడా రావడానికి వెళ్ళడానికి నేను రెడీ అయిపోయినా. సో అప్పుడు ట్యాంక్ బండ్ పైన స్టార్ స్పోర్ట్స్తో షూట్ ఉండే, అప్పటి నుండే 2020, 2021 నుంచే స్టార్ స్పోర్ట్స్తో కొలాబ్ అయ్యి అప్పటి నుంచే షూట్స్ జరుగుతున్నాయి. ఆ టైంలోనే ఇంకా జరుగుతున్నాయి. ఇంకా ఈ టైంకి ఫ్యాన్ ఎంగేజ్మెంట్, ఫ్యాన్ కాంటెంట్ కావాలి అని అన్నప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ట్యాంక్ బండ్ పైకి కానీ ఇంకా ఏదైతే మనకి హైదరాబాద్లో ఏదైతే ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయో లైక్ చార్మినార్ కావచ్చు, అక్కడ ఫ్యాన్ షూట్స్ కావాలి అన్నప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ ఓఎఫ్కి తోడు ఉండి, అంటే అప్పుడు అది నాకు ఛాన్స్ అంతే. ఇంకా తోడు అనేది అది చాలా చిన్న మాట. ఆ టైంలో నాకు ఛాన్స్ వచ్చింది, నేను దాన్ని ప్రూవ్ చేసుకున్నా. నీకు ఎస్ఆర్హెచ్ మీద ఉండే ప్యాషన్ని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా చూసుకొని అట్లనే వచ్చిన ప్రతి ఒక్క దాన్ని నువ్వు ప్రూవ్ చేసుకున్నావు. ఇప్పుడు ఆల్మోస్ట్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి మనీ యాజ్ ఎ సూపర్ ఫ్యాన్ ఆఫ్ ఎస్ఆర్హెచ్ తెలుసు, ఓఎఫ్ మెంబర్ లాగా. సో అండ్ ఫ్యాన్ షూట్ సెగ్మెంట్లో కూడా చాలా మంది వస్తున్నాయి మనకి అప్పుడు స్టార్టింగ్ సీజన్లో. ఇప్పుడు కొంతమంది ఫ్యాన్ క్లబ్స్, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4, 5, 6 ఫ్యాన్ క్లబ్స్ని మనమే స్టార్టింగ్ నుంచి తీసుకొచ్చినాము. సో నాతో పాటు ఇంకా 2-3 ఫ్యాన్ క్లబ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న ఫ్యాన్ క్లబ్స్. అంటే వాళ్ళ మెంబర్స్ కూడా మన దగ్గరకు వచ్చి ఫ్యాన్ షూట్స్ చేసుకోవడము, లైక్ వాళ్ళను కూడా ఆపర్చునిటీస్ ఇవ్వడము. ఓఎఫ్ను ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ నేను చెప్తున్నా కదా, సన్ రైజ్ హైదరాబాద్ ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో, ఏదైతే ఫ్యాన్ షూట్స్ ఏదైతే జరిగినాయో, ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద ఫ్యాన్ షూట్స్ ఫ్రమ్ 95% ఆఫ్ ద ఫ్యాన్ షూట్స్ ఫ్రమ్ ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్. ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ వాళ్ళు ఇచ్చిన ఛాన్సే ఇప్పటి వరకు నడుస్తుంది అని అంటే మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఏదైతే సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్ షూట్స్ ఉన్నాయో దాంట్లో రిఫ్లెక్ట్ అయ్యేది ఎక్కువ కనిపించేది ఆరెంజ్ ఆర్మీ ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ నుంచే.
సో అప్పటి నుంచి ఎందుకు ఈ కనెక్షన్స్ అనేది ఐ మీన్ స్టార్ స్పోర్ట్స్ నుండి ఓన్లీ ఓఎఫ్ నుంచే ఎందుకు వస్తుంది అని అంటే లైక్ పీపుల్ పిలవగానే రావడం, లైక్ ఆ ఛాన్స్ ఇచ్చి ఈ నెక్స్ట్ టైం కూడా నేను వస్తా అనే విధంగా స్టార్ట్ అయిన జర్నీ అది. ఎవరికైనా సరే నెక్స్ట్ టైం కూడా నేను ఉంటా మీకు తోడు, ఓఎఫ్కి నేను వస్తా, నేను వచ్చి మీకు ఫ్యాన్ షోస్ చేస్తా. లైక్ అది ఆపర్చునిటీ అనేది అందరికీ రాదు కదా, 100% ఎవరికి రాదు. సో ఒక ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నెక్స్ట్ టైం కూడా దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ బయట వాళ్ళే ప్రూవ్ అవ్వాలి. లైక్ ఇచ్చిన వాళ్ళే ఎవరైతే ఛాన్స్ ఇచ్చినారో మళ్ళీ వెళ్ళాలి మనం 100%. సో ఇంకా అట్లా జరుగుతుంది. ప్యూర్ హార్టెడ్గా మనం ఏదైతే విజన్ ఉందో ఇప్పుడు ప్రతి ఫ్యాన్ క్లబ్స్లో అది ఫ్యాన్ క్లబ్ మెంబర్స్కి అక్కడనే రిస్ట్రిక్ట్ అయిపోయి ఉంటుంది. కానీ ఓఏఎఫ్ సెగ్మెంట్ ఎట్లా ఫామ్ అయిందంటే ఇది అందరిది స్టార్టింగ్ నుంచే. ఇప్పుడు నువ్వు వచ్చినావు, నువ్వు ఓన్ చేసుకున్నావు, నీది అయిపోతుంది క్లబ్. అంతే, ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవ్రీ వన్ అనే ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ అయిన క్లబ్ ఓఏఎఫ్. కాబట్టి ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ కానీ, వాళ్ళకి ఎవరైతే ఫ్యానిజం చూపిద్దామనే ఒక ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది. నువ్వు ఇప్పుడు వచ్చినావు, నువ్వు ఓన్ చేసేసుకున్నావు ఓఏఎఫ్ని. లైక్ మీరు ఆబ్వియస్లీ మీరు సిఎస్కే ఫ్యాన్స్ అఫీషియల్ కానీ ఎవరైతే డిఫరెంట్ ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయో, మన సన్ రైజర్స్లోనే డిఫరెంట్ ఫ్యాన్ క్లబ్స్ చూసుకుంటే మాత్రం మీకు అక్కడ కనిపించేది ఒక 1 or 2 ఫేసెస్ కనిపిస్తాయి అంతే. రెస్ట్రిక్టెడ్ పీపుల్ కొంతమంది వరకే ఈ ఫ్యాన్ క్లబ్ ఉంటుంది, కానీ వెనకాల ఎంతమంది వర్క్ చేస్తారు, ఎంతమంది ఉంటారో అనేది తెలియదు. సో కానీ ఓఎఫ్లో చూసుకుంటే మాత్రం ఆబ్వియస్లీ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకోవచ్చు, యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఎంతోమంది ముందుకు వస్తారు, ఎంతోమంది ముందు ఉన్నారు, ఎంతోమంది కెమెరాని ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో రెస్ట్రిక్షన్స్ అనేది లేదనమాట. సో ఇది ఈ ప్లాట్ఫామ్, ఈ ఫ్యాన్ క్లబ్ అనేది ప్రతి ఒక్కరికి ఎవ్రీ వన్ వెల్కమ్. టాలెంట్ ఉన్నాడు ప్రతి ఒక్కరు ప్రూవ్ చేసుకోవడానికి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ క్లబ్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఓఏఎఫ్లో జాయిన్ అయిన తర్వాత నెట్వర్క్ కూడా చాలా పెరిగింది. లైక్ కొత్త ఫ్రెండ్స్ ఫామ్ అయినారు, ఈ ఆరెంజ్ ఆర్మీ ఫ్రెండ్స్ ఫామ్ అయినారు. సో నీకు ఎంతమంది దాకా ఫామ్ అయి ఉంటారు అప్పుడు 2021 నుంచి ఇప్పుడు వరకు? అది కౌంట్లెస్ అన్న. ఎందుకు కౌంట్లెస్ అంటున్నా అంటే ఈవెన్ ఆఫ్టర్ ఏదైతే ఆరెంజ్ ఆర్మీ వింగ్స్, యూత్ వింగ్స్ అనేది స్టార్ట్ చేసినారో ఆ టైంలో అప్పుడే బిల్డ్ చేసుకున్న కాంటాక్ట్స్ ఎక్కువ. ఎందుకంటే లైక్ నిజామాబాద్ కావచ్చు, ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్, తెలంగాణ కావచ్చు, హైదరాబాద్లో ఓఎఫ్ విజయవాడ కావచ్చు, ఇట్లాంటి ప్లేసెస్ నుంచే మనకి నియర్లీ ఏం లేవన్నా ఖాళీ ఓఎఫ్ కాంటాక్ట్స్ 500+ ఉంటాయి నా కాంటాక్ట్స్లో. ఖాళీ ఓఎఫ్ కాంటాక్ట్సే 500+ ఉంటాయి. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవెన్ వేరే స్టేట్స్ లైక్ చెన్నై వెళ్ళినా కూడా వాళ్ళ రెస్పెక్ట్ ఎట్లుంటుంది అంటే, అరే వీడు ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్కి వెళ్ళి వచ్చిండు, వీళ్ళు మన హైదరాబాద్కి వాళ్ళు ఎవరైతే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఎంత రెస్పెక్ట్ ఇచ్చినామో, మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు అంత రెస్పెక్ట్ ఇచ్చినారు. ఆ రెస్పెక్ట్ అనేది నాకు 100% కనిపించింది. ఇది ఎవరికి చెప్పలే 100%. నేను చెన్నై వెళ్ళినప్పుడు కూడా ఎవరికి చెప్పలే, ఎందుకంటే అరే ఇది అనేది ఒక ప్యూర్ ఎమోషన్ లాగా అనిపించింది. లైక్ వాళ్ళు ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చి మనం రిసీవ్ చేసుకున్నామో, మనం అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అంతకన్నా డబుల్ రిసీవ్ చేసుకున్నారు. లైక్ ఓఎఫ్కి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఎవరైతే చెన్నైలో ఉంటారో వాళ్ళ గురించి. సో నువ్వు అసలు ఫ్యాన్గా స్టార్ట్ అయింది, నీకు ఒక ప్లాట్ఫామ్ వచ్చింది అనుకున్నావు, ఓన్ చేసుకున్నావు ఓఎఫ్ని. 2021, 2022 టీమ్ గురించి మాట్లాడు. టీమ్ ఎట్లా? ఇంకా ఆ టైంలో మనము తెలుసు కదా, డేవిడ్ వార్నర్కి పెద్ద ఫ్యాను. మనకి ఏంటంటే పిచ్చింగ్ అసలు ఆరెంజ్ ఆర్మీ స్టార్ట్ అయింది, ఆరెంజ్ ఆర్మీ అనే పదం వచ్చిందంటే డేవిడ్ వార్నర్ వల్ల. ఒక ఏంటంటే ఒక తెలుగుడు లాగా ఓన్ చేసుకున్నాం డేవిడ్ వార్నర్ని కూడా మనం, మనోడు కదా అని చెప్పి. ఇంకా ఆ టైంలో ఎక్కువ ఈ డేవిడ్ వార్నర్తో కొలాబరేషన్ చూడడం నాకు కనిపించింది. లైక్ ఇప్పుడు ఎంత ఫ్యాన్ క్లబ్లు ఉన్నా వెనకాల జరగాల్సినవి జరుగుతూనే ఉంటాయి, ఎవరి టీమ్ వాళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. అప్పుడు చూస్తే వీళ్ళు ఓఎఫ్ ఏమైతే పోస్టులు పడుతున్నారో అవన్నీ డేవిడ్ వార్నర్ షేర్ చేస్తుండు. నాకు మైండ్ పోయింది, ఏంది ఇది అసలు, ఇది ఫ్యాన్ క్లబ్ అయినా లేకపోతే సన్ రైజ్ అఫీషియల్ పేజా అని నేను అనుకున్నా. చూసానేమో ఫ్యాన్ క్లబ్ సరే నడుస్తుంది కదా అనుకున్నా. అప్పుడు అది డేవిడ్ వార్నర్ బర్త్డే. ఆ రోజు డేవిడ్ వార్నర్ లైవ్కి వస్తా అని డైరెక్ట్ మెసేజ్ చేసిండు ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్కి. నాకు మెంటల్ ఎక్కింది, నాకు పిచ్చెక్కింది. ఏంది ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఎన్నో రన్స్ కొట్టిన ప్లేయర్ ఒక ఫ్యాన్ క్లబ్కి, అది కూడా నార్మల్ మనం అనుకున్న బేసిక్ ఫ్యాన్స్కి లైవ్ కాల్ చేయడం ఏంది అనేసి 2022, 2023 ఆ టైంలో వీడియో కాల్లో ఆ పక్కన ఆ రోజు కూడా నేను చెప్తా ఏం జరిగిందంటే, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మన హైదరాబాద్లో 5th మ్యాచ్, ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. ఆ రోజు టికెట్ల కోసం మామూలుగా కొట్లలే,
ఆ రోజు డేవిడ్ వార్నర్ కి ఏమైంది, అసలు ఏం జరుగుతుంది అరే హైదరాబాద్ అసలు నీది నాది ఓఎఫ్ది బాండ్ ఇంకా ఎక్కడ స్టార్ట్ అయిందంటే నాకు ఈ పాయింట్ గుర్తొచ్చినావు. దానికన్నా ముందు ఏదో ఈవెంట్ వచ్చినావు పోయినావు అది ఇది పోయినావు. నేను మెసేజ్ చూసిన ఏంది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టికెట్స్ రేపు టికెట్స్ రిలీజ్ అవుతున్నాయి. నీ జర్నీ అనేది ఓఎఫ్ తో అసలు ఇంకా ఓన్లీ ఫ్యాన్ క్లబ్స్, సరే ఓన్లీ ఫ్యాన్ క్లబ్ ఉంది కదా, ఓన్లీ జస్ట్ క్రికెట్ సోషల్ మీడియా వరకే కదా అనుకున్నాం. ఆ రోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఇంకొక 2-3 డేస్ ఉంది, 2 డేస్ ఉంది అంతే మ్యాచ్కి. ఆ రోజు టికెట్లు కావాలా. సోషల్ మీడియాలో చూస్తేనేమో లక్షల మంది వెయిట్ చేస్తారు, టోటల్ హైదరాబాద్ మొత్తం వెయిట్ చేస్తారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఆడ స్టార్ట్ అయింది. 2:30కి నిల్చుంటే మార్నింగ్ 10:30కి మాకు టికెట్లు దొరికినాయి. ఆ 2:30 నుంచి 10:30 జరిగింది ఏంటంటే అదొక నరకం కాదు, అంతా టైం స్పెండ్ చేసినాం, జోక్ చేసినాం, అదొక పక్కకు పెట్టేస్తే నిల్చోవడం ఒక నరకం అయితే ఆ నిల్చున్నప్పుడు ఎంత కామెడీ చేసుకున్నాం, ఎంత ఫన్ చేసినాం, అది ఇంకొక హ్యాపీనెస్, అదొక మెమరీ, ఇంకా లైఫ్లో మెమరీ. అదేంటంటే ఇంకా నైట్ వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, ఇంకా 3:30 అవుతుంది 4:30 అవుతుంది, ఇంకా పోలీసులు రావడం స్టార్ట్ అయింది. నీ అమ్మాయిలు ఫస్ట్ హ్యాపీనెస్ అయ్యా ఇప్పుడు వీళ్ళు వెళ్ళగొడతారా, ఇటు పొద్దు నైట్ అంతా నిల్చున్నాం, వీళ్ళు వీడికి వెళ్ళగొడతారా లేకపోతే టికెట్లు ఇస్తారా, మళ్ళీ మైండ్ అదొక డైనమోలో ఉండిపోయినాం. వెళ్ళగొడతారా అనుకున్నాక సరే టికెట్లు వస్తున్నాయని చెప్పి సిఎస్ఆర్ వచ్చి టికెట్లు ఇస్తుర్రు మీరు ఇట్లనే లైన్లో నిల్చోండి అని చెప్పి ఇక లైన్ లో ఫామ్ చేసారు. లైన్ మనం 3 o'clock ఫామ్ 3 o'clock పీపుల్ రావడం లైక్ ఒక్క జస్ట్ ఎవరో సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ చేయడం వల్ల, ఒక్క పోస్ట్ చూసుకొని మన ఆరెంజ్ ఆర్మీ ఫర్ ఎవర్ ఒక్క పోస్ట్ చూడడం వల్ల ఎంత మంది వచ్చిర్రు అంటే నియర్లీ ఆ రోజు మార్నింగ్ 8 o'clock టైం వరకే 15,000 మంది. 15,000 మంది జిమ్ఖానా గ్రౌండ్స్ నుంచి అటు పారాడైజ్ మెట్రో స్టేషన్ వరకు పీపుల్ పోయినారు. ఆ రోజు కరెక్ట్ 10 o'clock కి గేట్స్ ఓపెన్ చేసినారు. గేట్స్ ఓపెన్ చేసిన వెంబటే వెళ్ళినాం, ఫస్ట్ లైన్ వెళ్ళింది, వెళ్ళినాం మనం టికెట్ కలెక్ట్ చేసుకున్నాం. మనకి ఇంకా ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 5:30కి ఓపెన్ చేసిరు అనుకుంటా, గేట్స్ ఓపెన్ చేస్తే 10 o'clock లోపల గేట్స్ ఓపెన్ చేసి ఈ గేట్స్ ఏమో 6 o'clock 7 o'clock ఆ టైంలో పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వచ్చి ఏ బాబు టికెట్లు ఇస్తారని మళ్ళీ ఇంకో హంగామా, అదొక డ్రామా, అది ఏందో అర్థం కాలేదు. మీడియా వచ్చింది, మీడియా బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏమవుతుందో అర్థం కాదు. లోపలికి వెళ్ళినాము, ఓకే టికెట్స్ కలెక్ట్ చేసుకుందామని, ఇంకా మళ్ళీ అక్కడ కూడా ఆపినారు. ఎవరైతే ఇన్స్పెక్టర్ అయితే లీడ్ రావాలో వాళ్ళు వచ్చే వరకు టికెట్స్ ఇవ్వమని చెప్పేసి చెప్పినారు అనమాట మనకి. ఇంకా చెప్పిన తర్వాత సరే వస్తారు కదా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. 9 అవుతుంది, 8:30 అవుతుంది, 9:30 అవుతుంది, ఇక 10 o'clock అఫీషియల్ గా ప్రశాంతంగా. మళ్ళీ ఇంకొకటి చెప్తారు ఆన్లైన్ కాదు ఓన్లీ క్యాష్ మా దగ్గర క్యాష్ ఉండవు. మళ్ళీ ఎట్లా ఏంటంటే వెనకాల ఏదైతే ముగ్గురు ఉన్నారో ఆ ముగ్గురు వెనకాల ఒకడు మన దగ్గర క్యాష్ ఉండే, అన్న నీకు ఎంత కావాలన్నా నేను ఇస్తా అని చెప్పి వాడు క్యాష్ ఇచ్చిండు. అమ్మా సాలరా బాబు అనుకున్నాం, ఎందుకంటే బయట చూస్తేనేమో మా వెనకాల చూస్తేనేమో ఎంతమంది ఉన్నారు, ఇంకా బయట ఎంత మంది ఉన్నారు అనిపిస్తుంది. ప్యారడైజ్ వరకు ఇక్కడ మొత్తం లైన్ ఉందని అది కనిపించింది. అమ్మ ఇంతమంది ఉన్నారు, బయటికి పోతేనేమో మళ్ళీ లోపల రానియరు, పోలీసు వాళ్ళు ఎంత చెప్పినా మనకి లోపల రానియరు. సరే ఎన్ని అని చెప్పి క్యాష్ అరేంజ్ చేసుకుని టికెట్స్ తీసుకున్నాం. టికెట్స్ చేయలా పడ్డదా లేదా డైరెక్ట్ ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్, ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టేసిన. దొరకడం అనేది ఏంటంటే బంగారంకి ఎగబడతారు ఇష్టమా, పులిహోర ప్యాకెట్ లో బంగారం ఎగబడతారు ఇష్టమా. మన హైదరాబాద్ లో 2 తెలుగు రాష్ట్రాల పీపుల్ ఉంటారు 100%. అప్పటికి 4 years అయింది, 4 years ఒక్క మ్యాచ్ అవ్వలే. ఆ రోజు జరిగిన మ్యాచ్ కోసం ఈవెన్ ఆ రోజు బ్లాక్ మార్కెట్ నాకు ఇంకా గుర్తుంది, ఆ ఒక్క 750 రూపీస్ టికెట్ కోసం 20,000 ఇస్తాన్నారు, 20,000 కూడా ఇస్తా అని చెప్పారు. అయినా కూడా మ్యాచ్ బ్లాక్ మార్కెట్ నేను ఎంకరేజ్ చేయకుండా ఆ రోజు నేను మ్యాచ్ చూసిన. సో అప్పుడు అయిపోయింది కదా, బయటికి రాగానే పీపుల్ మన ఇద్దరం మన జరిగిన కన్వర్సేషన్ మాట్లాడుకుందాం. ఆ రోజు చూస్తేనేమో నీకు గుర్తుందో లేదో, మనం ఏదైతే టికెట్ తీసుకొని వచ్చినామో, మనం ఏదైతే 5 members మనం ఉన్నామో, వర్షం పడ్డది. వర్షం మళ్ళీ అదొక వర్షం ఒకటి. మనం ఇట్లా తీసుకొని బయటకు పోతున్నాము, చినుకులు పక్క పెట్టేసి బయటకు పోనీకి లేదు, గేట్ మీద మొత్తం పడతారు. అది తీసుకొని రాగానే వస్తున్నాము, సరే టికెట్ ఇలా పెట్టుకొని అర్థం కాదు, పక్క ఉండే టీ షర్ట్ అడిగి దాని లోపల కవర్లో పెట్టి అది పెట్టి బయటకు వస్తుంటే గేట్ ముంగట ఇంతమంది, గేట్
బయటికి పోనీకి మనకి ఛాన్స్ అసలు 0%. బయటికి ఎట్లా పోవాలో తెలియదు. చూస్తేనేమో ఏవైతే గ్రిల్స్ ఉన్నాయో దాని మీద లైన్ చూస్తేనేమో ప్యారడైజ్ మెట్రో స్టేషన్ ఉంది. అసలు అప్పుడు మనం సైడ్ కి నిల్చున్నాం. నాకు ఇంకా గుర్తుంది ఏంది అటు సైడ్ నుంచి ఏమో మనం చూసి గుర్తుపట్టిన అన్న ఇట్లా వచ్చిన ప్లీజ్ అన్నారు లోపల తీసుకోండి అన్న. వాళ్ళకేం తెలుసు మనం ఎప్పుడో వచ్చినామని, వాళ్ళకి తెలియదు కదా. వాళ్ళు అప్పుడే వచ్చిర్రు, సరే హంగమ చేస్తారు, ఇదేం అర్థం కాలేదు. ఇంకా పోలీసు వాళ్ళు అక్కడ ఆ టైంలో ఏమైందో కొంతమంది వదిలి పెడదాంలే అని చెప్పేసి ఇట్లా హ్యాండ్స్ అందరు పట్టుకున్నారు. పట్టుకొని కొంచెం గేట్ ఓపెన్ చేసిన లేదు. అన్ఫార్చునేట్లీ ఆ ఇన్సిడెంట్ ఇంకా లైఫ్ లో మర్చిపోనన్నా. నువ్వు ఆ రోజు నేను ఇంకా గుర్తుంది, ఆ వీడియో నా దగ్గర ఇంకా ఉంది. నాకు తెలిసి నియర్లీ నువ్వు ఒక 10 members ని సేవ్ చేసినావు అన్న. ఆ రోజు ఎంత భయమైందంటే అసలు ఏం జరుగుతుంది అనే పడిపోయిన దాంట్లో నుంచి కూడా నాకు ఒకటి వచ్చింది. ఒకళ్ళు ఎవరో గుర్తుపట్టి ఇట్లా నేనున్న పేరు పెట్టి పిలిచిన తర్వాత ఇక నాకు ఇక చేయాలి ఇక. ఎందుకంటే మనల్ని చాలా మంది వచ్చిర్రు. ఒక పైకి ఎక్కినోడు అవతల నుంచి గర్ల్స్ మెయిన్ గా ఆ రోజు మళ్ళా జరిగినది. అసలు పెద్ద తప్పు ఏం జరిగిందంటే ఆ రోజు లేడీస్ కని సపరేట్ లైన్ పెట్టారు. మళ్ళీ లేడీస్ కనేసి సపరేట్ లైన్ పెట్టారు, లెఫ్ట్ సైడ్ నుంచి పెట్టారు. అక్కడ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే వాళ్ళు ఒకటేసారి రావడంలో ఒక గ్రూప్ ఫామ్ అయిపోయింది. ఇంకా అక్కడ పోలీస్ కరెక్ట్ బ్యారిగేషన్ లేదు, లెఫ్ట్ సైడ్ కి లేదు, రైట్ సైడ్ ఉంది కానీ రైట్ సైడ్ కూడా ఒక లైన్ కాస్త 2 లైన్లు అయినాయి. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే సరే వస్తారులే, నార్మల్ గా పీపుల్ వస్తారులే, ఉంటుందో లేదో మ్యాచ్ ఉంటుందో లేదో అనుకొని జరగడం లేదు సార్. 100% మ్యాచ్ అయితే క్యాన్సిల్ అయ్యారు. ఎందుకంటే లక్షల కోట్లు బ్రాడ్కాస్టింగ్ రైట్స్, మామూలు కాదు, అడ్వర్టైజ్మెంట్ కానీ బ్రాడ్కాస్టింగ్ కానీ ఏదైనా కానీ కోట్లలో మ్యాటర్. సో ఆ రోజు ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే ఒక ముసలావిడ తోసేయడం వల్ల ఒకరి మీద దాదాపు ఒక 4 layers వాళ్ళ మీద పడి వాళ్ళని దాటుకుంటూ టికెట్స్ కోసం చేయబట్టుకొని లాగుదామంటే ఆమె వస్తలేదు. ఎందుకంటే వాళ్ళ పైన ముగ్గురు ఉన్నారు, వాళ్ళని తొక్కుకొని పోతున్నారు. తొక్కుకొని టికెట్ల కోసం ఆ రోజు జరిగింది నాకు తెలిసి మా లైఫ్ లో బిగ్గెస్ట్ ట్రామా. అసలు ఆ లైఫ్ లో అసలు ఎప్పుడు చూడొద్దు, ఇంకోసారి చూడొద్దు కూడా. అది వన్ ఆఫ్ ది బ్లాక్ డేస్. దాని తర్వాత ఆ మ్యాచ్ కోసం వెళ్తున్నప్పుడు డేవిడ్ వార్నర్ మనకి లైవ్ లో మెసేజ్ చేస్తాడు, ఏంది లెట్స్ గో లైవ్ అని చెప్పి అంటే వస్తాడు. ఆ రోజే నాకు వైఫ్ నుంచి మస్తు తిట్లు వచ్చినాయి. టికెట్స్ అందరికి మంచాలి, నేను నా దగ్గర టికెట్లు ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఆరెంజ్ ఆర్మీ గురించి వస్తే, నువ్వు స్టేడియం కి ఫస్ట్ టైం ఎప్పుడు వెళ్ళినావు? లైక్ ఇన్ ద ఇయర్ 2017 ఆ టైంలో KKR మ్యాచ్. అప్పుడు నాకు టికెట్లు కూడా లేవు, టికెట్ ఎట్లా తీసుకోవాలి కూడా తెలియదు. ఎవరైతే మా అన్నయ్య ఇంటి దగ్గర కజిన్ ఉంటాడో వాళ్ళ ఫ్రెండ్ డ్రైవర్ క్రాంతి అని, ఆయనే పోలీస్ ఇన్స్పెక్టర్ అనమాట. ఆయనే టికెట్స్ అతనికి కాంటాక్ట్ అయ్యి టికెట్స్ ఇప్పించి లోపల పంపించినారు. సో ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లుండే అప్పుడు? చిన్న పిల్లోడివి, నార్మల్ గా ఏం తెలియదు, అప్పటి నుంచి SRH అంటే ఇష్టం. లైక్ అందరు అనుకోవచ్చు, ఈ మధ్య కామెంట్ చేస్తారు, అరే ఏందిరా భయ్ ఈ మధ్య అందరు బయటకు వస్తారని. ఒరే బాబు మీకు తెలియదు, సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఉన్నారు, కాకపోతే డౌన్ ఫాల్ ఉంది కదా ఆ టైంలో 2020, 2021, 2023 ఉండడం వల్ల కనిపించలే అంతే. సన్ రైజర్స్ ఫ్యాన్స్ అనేది మామూలుగా ఉండదు. లైక్ నేను ఫొటోస్ కూడా షేర్ చేస్తా. అప్పటి నుంచే పిచ్చ వీరాభిమాని అనమాట, మామూలుగా. ఎందుకంటే చూసుకోవచ్చు, సన్ రైజర్స్ హైదరాబాద్ అనేది, హైదరాబాద్ అంటేనే మనకు చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చిన్న బుట్టి డ్రైవర్ అనే పర్సన్ చెప్పిన కదా, ఆయనకి ఏం తెలియదు. నార్మల్ గా మ్యాచ్ ఏదో చూస్తాడు, ఇండియా పాకిస్తాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇది అంటే వేరు, ఇది IPL ఏం తెలియదు. ఆ రోజు నేను ఎంజాయ్ చేసిన మూమెంట్ ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చున్న రోజు ఇప్పటికి కూడా గుర్తుంది. ఈస్ట్ స్టాండ్ ఫస్ట్ ఫ్లోర్ లో కూర్చున్నా. ఆ రోజు పైన అది ఏం ఉండదు, అప్పుడు ఆ టైంలో ఏం లేకుండే. సో ఫుల్ వైబ్. ఆ టైంలో డేవిడ్ వార్నర్, ఇంకా అప్పటి నుంచే డేవిడ్ వార్నర్ కి ఫ్యాన్స్. మామూలుగా స్టేడియం అట్మాస్ఫియర్ ఇట్లుంటదా, ఇంతమంది కలిసి చూస్తున్నారు కదా, గ్రౌండ్ చూడొచ్చు, ఆ గ్రీన్ ఏదైతే ఆ గడ్డి ఉంటుందో అవన్నీ చూస్తుంటే ఇంత క్లారిటీ కనిపిస్తుంది. అంటే ఆ టైంలో నేను ఏం తెలుసుకున్నా అంటే ఎవ్రీ ఓవర్ కి వికెట్ కీపర్ చేంజ్ అవుతారని నాకు తెలియదు. అంటే వికెట్ కీపర్ ఇట్ సైడ్ వస్తాడు కదా ప్రతి ఓవర్ కి, ఆ టైం మనకు తెలియదు. ఎందుకంటే టీవీలో ఆబ్వియస్లీ చూపియారు, మనకు చూపియారు. సో ఆ టైంలో అది నేర్చుకున్నా. ఆ టైం నుంచి ఇంకా సన్ రైజ్ అంటే చాలా పిచ్చి. సరే, సెకండ్ టైం ఎప్పుడు వెళ్ళినాం మళ్ళీ? ఇంకా సెకండ్ టైం అంటే నార్మల్ గా 2019 ఆ టైంలో అన్న, 2019. ఇంకా తర్వాత ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. ఓకే, ఇక దాని తర్వాత స్టార్ట్ అయింది. ముందు ఒక్కడు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అనిపిస్తుండేనా, లైక్ ఇప్పుడు RCB CSK మ్యాచ్ కి వెళ్ళినప్పుడు మాక్సిమం డామినేట్ చేస్తారు, స్టేడియం కి బెటర్ ఉంది మన సన్ రైజర్స్ హైదరాబాద్, కానీ అప్పుడు మామూలు డామినేషన్ కాదు వాళ్ళది. నేను KKR మ్యాచ్ చూసినప్పుడు కూడా KKR డామినేషన్ ఉండే ఆ టైంలో. లైక్ మన ఫ్యాన్స్ ఉంటారు, కాకపోతే మన తెలుగు వాళ్ళే కావాలని వాళ్ళ జెర్సీలు వేసుకొని సన్ రైజర్స్ హైదరాబాద్ తొక్కడము అట్లా చూసాడేమో నాకు అనిపించింది ఆ టైంలో.
సరే ఇంకా మనం ఫ్యాన్ చేసినాం, మన ఫ్యాన్స్ ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు నువ్వు నార్మల్ గా ఫ్యాన్ పోవడము అందరు పోతారు నార్మల్ గా ఎవరైనా పోతారు, కానీ ఫ్యాన్ క్లబ్ తోటి కూడా నువ్వు చాలా సార్లు వచ్చినావు. సో ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది నీకు? అది 2023 ఆ టైంలో మనకి టికెట్స్ దొరకడమే గొప్ప. ఈవెన్ ఎప్పుడు హైదరాబాద్ లో మ్యాచ్ మనకి టికెట్స్ దొరకవు, అది నీకు తెలుసు ఆబ్వియస్లీ. ఆ దొరకని టైంలో టికెట్స్ ఇప్పించి చేసింది నువ్వు. నాకు టికెట్స్ అంటే ఇప్పుడు నార్మల్ ఎట్లా బుక్ చేసుకోవాలి కూడా తెలియదు ఆ టైంలో. అప్పుడు ఛాన్స్ ఇచ్చింది ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ నుంచి మ్యాచెస్ పోవడము ఒక గ్రూప్ గా. ఇప్పుడంటే 50 మంది 100 మంది కలిసి చూస్తున్నాం, కానీ ఒక 10 మంది ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఒకటే టీమ్ కి స్లోగన్స్ చెప్పుకుంటూ చీర్ చేసి ఎట్లుంటది ఆ టైంలో. అప్పుడు అట్లా చూసినాం అనమాట మ్యాచెస్. ఓడిపోతుంది, ఓడిపోయింది ఆబ్వియస్లీ ఒప్పుకోవాలి మనము. అప్పుడు డౌన్ ఫాల్ ఉంది కాబట్టి ఓడిపోయింది. ఓడిపోయినా కూడా అంత సపోర్ట్ ఇచ్చి ఆ టైంలో ఎవ్వరూ లేరు స్టేడియం అంతా. ఆల్మోస్ట్ ఆపోజిట్ ఫ్యాన్స్ ఎవరైతే ఆపోజిట్ టీం ఉంటారో పెద్ద టీం వాళ్ళ ఫ్యాన్సే ఉండే. ఇంకా మనము చీర్ చేసుకుంటూ వాళ్ళని డామినేట్ చేసుకుంటూ మీరెంత అనుకుంటూ ఆ చాంట్స్ స్లోగన్స్ చేసుకుంటూ ఒక గ్రూప్ గా చూడడం అనేది చాలా మంచిగా అనిపించింది. అప్పుడు యాజ్ అ ఫ్యాన్ వెళ్ళినప్పుడు నార్మల్గా లోపల పోతావు, కూర్చుంటావు, వరుతావు, నువ్వు నీ ఫ్రెండ్స్ అడుగుతావు. కానీ యాజ్ అ ఫ్యాన్ క్లబ్ లో వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయ్యేది బయట షూట్స్. దాని తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు లోపల గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక 50 మెంబర్స్ ఒకటే దగ్గర కూర్చుంటారు. మళ్ళీ 50 మెంబర్స్ ఇప్పుడు ఆపోనెంట్ టీం ఏమన్నా చాంట్ చేసినా కానీ వాళ్ళకి కౌంటర్ గా గ్రూప్ అందరం కలిసి ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనము బయట షూట్ చేసుకుంటాం, కంప్లీట్ చేసుకుంటాం, ప్లకార్డ్స్ తీసుకెళ్తాం, లోపల ప్లకార్డ్స్ తీసుకెళ్తాం. మళ్ళీ పోలీసులతోని అదొక తలకాయ నొప్పి, ఇది తీసుకోవద్దని చెప్తారు. ఆ టైం నుంచే మన హైదరాబాద్ స్టేడియంలో ఇవి తీసుకోవద్దని చెప్తారు. అటు కొట్లాడి ఇది చేసి అది చేసి లోపల తీసుకోవద్దాం, ఎట్లయినా చేసి తీసుకోయిన తర్వాత ఇంకా వాళ్ళు కౌంటర్ వేస్తుంటారు. వాళ్ళేమో అంతమంది ఉంటారు, మనము రిటర్న్ లో కౌంటర్ వేయాలి. ఫస్ట్ థింగ్ భయం అయ్యేది. ఛాన్స్ ఆబ్వియస్లీ సన్ రైజ్ హైదరాబాద్ ఛాన్స్ ఏవైతే ఉంటాయో అవి మనము చేయాలి. 2 కౌంటర్ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. మనకి ఎప్పటి నుంచో మనకి ఒక అఫీషియల్ హస్బెండ్ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్ ఏంటంటే ఆర్సీబీ అని అంటారు. అది గెలిచినా ఓడిపోయినా మనం రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తూనే ఉంటాం వాళ్ళకి. సో ఇంకా అప్పుడు ఇక మ్యాచెస్ చూస్తుంటే మనకి ధైర్యం వచ్చేది కాదు ఆబ్వియస్లీ. వాళ్ళు ఏమంటారో ఏదైతే చూసుకుందాం అని చెప్పి ఛాన్స్ స్లోగన్స్ అన్ని కలిపి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తుండే ఆ టైంలో. ఆ ధైర్యం కూడా నేర్చుకుంది కూడా ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ నుంచే. అండ్ ఇంకా ఒక ఫ్యాన్గా స్టార్ట్ అయిన జర్నీ సెగ్మెంట్లో ఇంకా కొంచెం మాట్లాడుకుంటే, నువ్వు నార్మల్గా హోమ్ మ్యాచ్కి పోతేనే ఇంత హ్యాపీ అయ్యాను. ఫర్ ద ఫస్ట్ టైం నువ్వు అవే మ్యాచెస్కి కూడా ట్రావెల్ అయినావు. ఓఎఫ్ అవే మ్యాచ్ ట్రావెల్ అనే ఒక ఇనిషియేటివ్ కూడా తీసుకుంది 2024 నుంచి. 2024లో మన మనకి ఫ్యాన్స్ అవే మ్యాచెస్కి వెళ్ళినప్పుడు ఎక్కడ కనిపిస్తే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాం, మరే మనలో ఒక్కడున్నారు 2 ఉన్నారని. అట్లా కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ కూడా ఉండాలి, ఫ్యాన్స్ ట్రావెల్ కావాలి అనే ఒక సెగ్మెంట్లో చేసుకున్నప్పుడు నీ ఫస్ట్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అసలు ఈ ట్రావెల్ నువ్వు దానికన్నా ముందు బెంగళూరు కూడా వద్దాం అనుకున్నావు అంటే కానీ రాలేకపోయినావు. దాని తర్వాత నువ్వు ఫస్ట్ గుజరాత్కి ఎక్కడికి పోయినావు. సో దానికంటే ముందు నేను సోషల్ మీడియా చెప్తాను. ఎందుకంటే మనకి అంత పెద్ద ఫ్యాన్ క్లబ్ పెట్టడమే ఎక్కువ గొప్ప అనుకునే టైంలో, ఆ టైంలో ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ నాకు ఛాన్స్ ఇచ్చింది. నువ్వు చూసుకోగలుగుతావు అంటే తెలుసు, కొంచెం అవగాహన ఉంది, కానీ ఒక కమ్యూనిటీ సోషల్ మీడియాని మన చేతిలో పెట్టి చూసుకోనడం వేరు. అంత ధైర్యంగా ఇచ్చటోళ్ళు ఎవరు లేరు. సో ఏదైతే నేను చూసుకున్న టైంలో ఓఎఫ్ అనేది నా చేతిలోకి వచ్చింది, సోషల్ మీడియా హ్యాండిల్. అట్లనే హ్యాండిల్ చేసుకున్నా. ఇంకా అప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు ఉన్న టీము ఎవరికి వాళ్ళు ఎడిట్ చేసుకుంటారు, మనం పోస్ట్ చేస్తాం. సోషల్ మీడియా అనేది జస్ట్ పోస్టింగ్ వరకే కాదు, సోషల్ మీడియా గ్రోత్ అనేది కూడా ఉండాలి. ఫాలోవర్స్ ఇంప్రూవ్ అవ్వాలి, కాంటెంట్ అనేది వైరల్ అవ్వాలి. సో ఎట్లాంటి కాంటెంట్ వైరల్ అవ్వాలి అనేది నేర్పించింది కూడా 100% ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ అన్న. అయితే నీకు సోషల్ మీడియా వచ్చినప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ డైరెక్ట్ యాక్సెస్ వస్తుంది, చాలా మంది ప్లేయర్స్ డైరెక్ట్ మెసేజ్ చేస్తారు, కామెంటేటర్స్, యాంకర్స్. సోషల్ మీడియా చూస్తేనేమో ఏదో ఫ్యాన్ క్లబ్ కదా, ఏదో ఉంటుందిలే, నార్మల్ అందరూ ఫ్యాన్స్ చెక్ చేస్తుంటారు, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం ఇస్తుంటాం కదా అనుకున్నా. మెసేజెస్ ఓపెన్ చేసి చూస్తే సన్ రైజ్ హైదరాబాద్ కాంటాక్ట్ ఉంది, డేవిడ్ వార్నర్ ఉంది. ఇప్పుడు ఆబ్వియస్లీ డేవిడ్ వార్నర్ అంటే ఇంటర్నేషనల్ ప్లేయర్. అట్లాంటి కాంటాక్ట్ మనం చూస్తుంటే, అట్లాంటి మెసేజెస్ మనం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? సో ఇంకా చాలా మంది ఆ టైంలో చూసి మామూలు హ్యాపీ ఫీల్ కాలే. అరే ఇంత పెద్ద ఉంటుందా ఒక ఫ్యాన్ క్లబ్ అంటే అని ఆ టైంలో ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. ఇంకా ఇచ్చిన తర్వాత సోషల్ మీడియా చూసుకోవడము, సోషల్ మీడియాని ఎట్లా గ్రో చేయాలి నేర్చుకోవడము. సో ఏదైనా మిస్టేక్స్ చేసినా 100% ఫ్యాన్ క్లబ్స్ నుంచి మనకు మెసేజెస్ వస్తుంటాయి, నువ్వు ఇది చేసినావు, ఇట్లా చేయకూడదు. 100% మిస్టేక్స్ అనేది కామన్ ఇనిషియల్ స్టేజ్లో, ఇది చేయొద్దు అని చెప్పిన తర్వాత ఒకనొక టైంలో ఎడిటర్స్ ల్యాక్ ఉండడం కానీ, ఆ టైంలో మనమే ఎడిటర్స్ ఎట్లా బయట నుంచి తీసుకొచ్చి ఎడిట్ చేపించి పోస్టింగ్ చేయడం కానీ, అట్లాంటివి చాలా జరిగినాయి. చాలా నేర్చుకున్నా. ఈవెన్
వీడియో కాంటెంట్ కూడా మనకు తెలియదు కాబట్టి ఇంకా వీడియో కాంటెంట్ చేయడం కూడా కాంటెంట్ తీసుకొని బయట నుంచి ఫ్యాన్ ఎంగేజ్మెంట్ అనేది ఎట్లా ఉండాలి, ఒక లైక్ ఇప్పుడు ఫ్యాన్ క్లబ్ అనేది జస్ట్ ఎట్లా ఉండాలంటే మనది అఫీషియల్ పేజ్ కాదు, ఫ్యాన్ క్లబ్ లానే ఉండాలి. ఫ్యాన్ క్లబ్ లో ఏది వాడాలి అదే పోస్ట్ అవ్వాలి. ఆబ్వియస్లీ ఫ్యాన్స్ గురించి పోస్ట్ చేయాలి. సో ఫ్యాన్ కాంటెంట్ ఇస్తుండే 100%. ఎందుకు ఇంత ఫేమస్ ఓఎఫ్, ఎన్ని ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి, ఎందుకు ఓఎఫ్ ఇంత ఫేమస్ అంటే ఫ్యాన్ కాంటెంట్ ఇచ్చే ఫ్యాన్ క్లబ్ సన్ రైజర్స్ కి ఒక ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ మాత్రమే. సో అందుకని పీపుల్ ఇంత గ్యాదర్ అవుతున్నారా అని ఆ టైంలో నేను నేర్చుకున్నాను. అండ్ రిటర్న్ లో నువ్వు ఏదైతే వర్క్ చేసినావో పీపుల్ కూడా నేను అంతే ఓన్ చేసుకున్నాను 100%. సో ఆ ఎక్స్పీరియన్స్ లైక్ నువ్వు స్టేడియం పోయినప్పుడు నిన్ను పీపుల్ గుర్తుపట్టడం ఎట్లా అనిపించింది నీకు? ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక నార్మల్ ఫ్యాన్ జస్ట్ యాజ్ ఎ ఫ్యాన్, ఏదో ఫ్యాన్ ఉన్నాము, ఫ్యానిజం చేస్తాము, అరవడము ఇది పోవడం కాదు. కానీ ఇంకా ఎప్పుడైతే మనము స్టేడియం లోపలికి వెళ్తామో ఒక ఫ్యాన్ కి రెస్పెక్ట్ రావడము డిఫరెంట్, ఒక ఫ్యాన్ ని లీడర్ లాగా చూడడం డిఫరెంట్. సో లోపలికి వెళ్తాము, వెళ్ళిన తర్వాత హే మనీ బ్రో ఓఎఫ్ మీరే కదా అని చెప్పి వాళ్ళు నాతో సెల్ఫీస్ దిగడం ఏంటో నాకు అర్థం కాలే. అరే ఇంత ఉంటుందా అని లోపల అట్లా ఫీల్ అయినాం మనం. ఇంకా అదొక సెలబ్రిటీ ఫీలింగ్, చిన్నపాటి సెలబ్రిటీ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఒకసారి మళ్ళీ నువ్వు ఈ వీడియోలో స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ చేసినావు చూడు, నువ్వు ఒక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఒక నార్మల్ దగ్గర అక్కడ నీతోటి సెల్ఫీ తీసుకునే వరకు లైక్ ఇంకో పాయింట్ యాడ్ చేస్తా, ఆ టైంలో టికెట్ ఎట్లా తీసుకోవాలి కూడా తెలియదు. చేయడంకి ఏదో పెద్దోళ్ళు తీసుకోపోతారో మనం తీసుకోవడం తప్ప ఒంటరిగా పోవడం మనకు తెలియదు. సో అప్పుడే ఇప్పుడు ఓఏ ఫ్యాన్ క్లబ్ తో నేను ఒంటరిగా పోయినా, లైక్ నేను సింగిల్ గా నా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్ ని, మా అన్నయ్యని, మామయ్యలు కానీ తీసుకోకుండా నేను ఒక్కరిని ఫ్యాన్ క్లబ్ తో పోవడం డిఫరెంట్. అది డిఫరెంట్, ఇది డిఫరెంట్. ఇప్పుడు నువ్వు వేరు తీసుకోబోతున్నా. ఎవరైతే టికెట్స్ దొరకలేదు అన్నాడో వాళ్ళందరూ నేను టికెట్స్ ఇచ్చి నేను వాళ్ళని తీసుకొని పోతున్నా ఇప్పుడు. సో ఈ జర్నీ అనేది ప్రతి ఒక్కరికి చేంజ్ అవుతుంది అన్న, జస్ట్ యాజ్ ఏ కామన్ మ్యాన్ టు లీడింగ్ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్ క్లబ్. అంతేకన్నా జస్ట్ యాజ్ ఏ సన్ రైజర్స్ ఫ్యాన్ లీడింగ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ క్లబ్. ప్రతి ఒక్కరికి ఉంటుంది లైక్ సూపర్ ఫ్యాన్ కి. నేను జస్ట్ ఒక ఫ్యానిజం ని చూపించుకోవడానికి ఒక ప్లాట్ఫామ్, అంటే ఇంకా సూపర్ ఫ్యాన్ ని నేను ఇంకా కాంట్రిబ్యూట్ చేయగలుగుతా, ఆరెంజ్ ఆర్మీలో ఇంకా మనం గ్రో చేసుకోవచ్చు అన్న ప్రతి ఒక్కరు మనతో ఇప్పుడు అసోసియేట్ అయ్యే ఉన్నారు ట్రావెల్ ఎక్స్పీరియన్స్ గురించి. సోషల్ మీడియాలో జరుగుతున్న టైంలో 2024 సీజన్ మనకేం తెలుసు, ఇంత మనకేం తెలుసు. ఓపెన్ చేస్తే క్లాస్ ఇన్ మార్కరం, మనము ఈస్టర్న్ ఫస్ట్ ఫ్లోర్ లోనే కూర్చొని ఉంటాం. ముంబై మ్యాచ్ ఆల్మోస్ట్ ఒక 25 మెంబర్స్ 25 మెంబర్స్. అప్పుడు 2024 లో డిఫరెంట్ టీ షర్ట్స్ మనం డిజైన్ చేసుకున్నాం. టీ షర్ట్ డిజైన్ చేసుకొని మనం ఆ టైంలోనే కదా లోగో లాంచ్ చేసినాం, టీ షర్ట్ లాంచ్ చేసినాం. ఫ్యాన్ యాక్టివిటీస్ కోసం ఫ్యాన్ ఎవరైతే ఓఎఫ్ లో జాయిన్ అవుతున్నారో ఆ కమ్యూనిటీ ఓపెనింగ్ సంథింగ్ ఏదో అది చేసినాం కదా, అది చేసినాం. అది ఒక్క ఇయర్ 2024 ఇయర్ మన గ్రాఫ్ మామూలుగా పెరగలే. అంటే లైక్ వెనకాల ఎంత కష్టపడ్డాం అనేది మనకి తెలుసు, బయట వాళ్ళకి తెలియదు. సో బ్యాక్గ్రౌండ్ లో ఇంత కష్టపడ్డాం కాబట్టి ఆ 2024 సీజన్ కూడా మనకి హెల్ప్ అయింది. ఇంకా అదేమో ముంబై మ్యాచ్ టికెట్స్ దొరికినా సరే ముంబై మ్యాచ్ మనం ఓడిపోతామనే అనుకుంటాం. ఆబ్వియస్లీ అంత పెద్ద టీం కదా, వాళ్ళు ఏదో చేసేస్తారులే కొట్టేస్తారులే అని అనుకున్నాం. ఆ రోజు చూస్తేనేమో పుల్ల కొడుతురు, ట్రావిస్ హెడ్ సెంచరీ. ఇంకా మనం కింది మనం అప్పుడు ఎట్లుండే తెలుసా, కొడుతురు కదా ఎంత పోతుంది కొడుతురు ఎగిరినాం మనము. ఇక మనం అందరినీ కలిసి అందరు ఫ్యాన్ ఎంగేజ్మెంట్ కమాన్ చాంట్ చేయండి ఇట్లా చూసే లోపు స్కోర్ పోతున్నది. మళ్ళా మనం కూర్చొని జర ఫన్ చేసుకొని మ్యాచ్ చూసుకుంటూ చూసేలోపు 13 overs లో 180 దాకా పోయింది. 13 overs లో 180 ఓడింది, ఇదేమో తేడా కొడుతుంది. మనం నార్మల్ ఎక్స్పెక్ట్ చేసి వికెట్లు పడతాయి, ప్రతిసారి అంత స్కోర్ పోయినప్పుడు వికెట్లు పడితే 200-230కి రెస్ట్రిక్ట్ అవుతుంది అని కామన్ థాట్లో. అప్పుడు మనం ఎగిరింది చేసింది. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం కదా, ఇప్పుడు ఆబ్వియస్లీ అంతకు ముందు ఉన్న ఒక మార్క్ ఏంది, సన్ రైజ్ హైదరాబాద్ 200 కూడా కొట్టలేదు రవి అనే ఒక మార్క్ ఉండే. అప్పుడు 277 కొట్టిన తర్వాత లైక్ 260 ఆర్సీబీ ఏదైతే టాప్ స్కోర్ 10 years ఉన్న స్కోర్ని మనం బీట్ చేస్తున్న టైంలో ఒకసారి ఊహించుకోండి, సన్ రైజ్ ఫ్యాన్స్ టీవీలో చూస్తున్న ఫ్యాన్స్, అట్లాంటిది ఆ మ్యాచ్ని మనం మన హైదరాబాద్ స్టేడియంలో లైవ్లో చూస్తున్నామంటే అది ఇంకా అదృష్టం అనుకోవాలా, ఈ గేమ్ అనుకోవాలా. అది కూడా ఒఫీషియల్ ఫ్యాన్ క్లబ్ మెంబర్స్ కో, అంటే బయట ఇంటర్వ్యూ ఇచ్చి ఆల్రెడీ ఈరోజు స్కోర్ మస్తు పోతుంది కానీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలే 200+ పోతుంది, మామూలుగా ఉండదు. సరే మనం అన్ని చెప్పాల్సిన చెప్తాం ఆబ్వియస్లీ మీడియా ముందు. ఇప్పుడు 2024 మన ఎంట్రీలోనే మన ఫ్యాన్ ఎంగేజ్మెంట్ స్టేజ్ లో ముందు ప్రీ సీజన్ యాక్టివిటీస్ అవన్నీ. ప్రీ సీజన్ యాక్టివిటీస్ అంటే నాకు గుర్తొచ్చింది, మనము ఫ్యాన్ షూట్, సన్ రైజ్ అఫీషియల్ ఫ్యాన్ షూట్ అంటే 2023 తర్వాత. అది కాదు సాంగ్ షూట్ అన్న, సాంగ్ షూట్. అవును, అఫీషియల్ జెర్సీ, ఫస్ట్ జెర్సీ మనకే వచ్చింది.
ఆ జర్నీ 2024 ఇనిషియల్ లైక్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో సాంగ్ రిలీజ్ అవ్వాలి, సన్ రైజర్స్ పక్కా ఇంకో రేంజ్ బ్రో. ఆ సాంగ్ షూట్ కోసం మేము వెళ్ళినాం. మాకు ఓఎఫ్ ఫ్యాన్ క్లబ్ నుంచి 5 to 6 మెంబర్స్ ఏమి వెళ్ళాం, నువ్వు నేను నీరజ్ కార్తిక్ వెళ్ళాం అనమాట. ఇంకా ఆ రోజు కూడా నాకు ఏం అర్థం కాల, మైండ్ పోయింది. ఇదంటే సాంగ్ షూట్ అంటే మనం యూట్యూబ్ లో వస్తాం, వీడియోస్. ఆ రోజు ఫ్యాన్ షూట్ చేసుకుంటారు, ఫ్యాన్ జెర్సీ ఇంకా రిలీజ్ కూడా అవ్వలే, అది ఎట్లుంటుందో తెలియదు, అప్పుడే మన బాడీ పైన ఉంది. ఆ ఫీలింగ్ ఎట్లుంటది అసలు బయటికి కూడా రాలే. దాని డిజైన్ కూడా ఎవరికి తెలియదు, ఈ డిజైన్ వస్తుంది, సన్ రైజ్ హైదరాబాద్ జెర్సీ చేంజ్ చేస్తున్నారు అని తెలియదు. లైక్ ఇప్పుడు అందరూ సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ ఇదే జెర్సీ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అట్లాంటిది మనం ఆ జెర్సీ వేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత సన్ రైజ్ అప్పుడు స్టార్ వచ్చింది, గుర్తుందా లేదు? మనకి స్టార్ వచ్చింది, ఫ్యాన్ షూట్ అయిపోయింది కదా, స్టార్ వచ్చింది. మనం యూట్యూబ్స్ లో వీడియోస్ చేసి కూడా పోస్ట్ చేసినాం. అరే ఏ జెర్సీ బహుత్ అచ్చే రే పూరా. మనము ఆడికి వెళ్ళినాం, ఉప్పల్లో ఏంటది ప్యారడైజా, దానికి ఏ రెస్టారెంట్ కి వెళ్ళాం, పిస్తా హౌస్ పోయిన తర్వాత జెర్సీ వేసుకుని పోతే అరే బాయ్ ఏ ప్లేయర్స్ అయింది అని వాళ్ళు అనుకుంటారు. ఏ క్యా పూరా సన్ రైజ్ కా జెర్సీ ఏ పూరా స్టార్ ఇట్లా చేంజ్ హో గయా క్యా, సన్ రైజ్ ఈస్టర్న్ కేప్ క్యా అనిగా వాళ్ళు ఇంకొకటి ఫర్ ద ఫస్ట్ టైం 2024 లో సన్ రైజ్ హైదరాబాద్ కూడా మీట్ అండ్ గ్రీట్ ఈవెంట్ పెట్టింది. అది అసలు అది అన్ఎక్స్పెక్టెడ్ గా మొత్తం ప్యూర్ డామినేషన్, అంటే మన ప్యూర్ ఫ్యానిజం. లైక్ ఇప్పుడు అందరూ డిఫరెంట్ జెర్సీస్ వేసుకొని వస్తారు, వాళ్ళ డిఫరెంట్ ఓన్ జెర్సీస్. లైక్ సన్ రైజ్ హైదరాబాద్ జెర్సీ కావచ్చు, లేకపోతే ఇష్టం వచ్చిన టీ షర్ట్స్ కావచ్చు. మనం మన కమిట్మెంట్ తో ఓఎఫ్ సాంగ్ నేర్చుకున్నాము, ప్లస్ జెర్సీ వేసుకున్నాము, ప్లస్ అందరం ప్లగ్ కార్డ్స్ తీసుకోపోయినాము. అందరము సేమ్ యూనిటీగా ఇట్లా ఎంతమందికి అయితే మనకు పాసెస్ ఉన్నాయో అంతమంది జెర్సీ తీసుకున్నాం మనం, ఒక్కరు కూడా మిస్ చేయకుండా. ఎంట్రీ ఇచ్చేటప్పుడు ఆ కెమెరా సన్ రైజ్ అయితే అఫిషియల్ ఇట్లా పట్టుకుండు, మన ఎంట్రీ తోటే వైప్ స్టార్ట్ అయింది లోపల. ఎట్లా స్టార్ట్ అయిందంటే కెమెరా పట్టుకుండు, వాడు కెమెరాని చూస్తలేడు, ఇట్లా చూస్తుండు, ఏంది వీళ్ళు ఇట్లా వస్తారు ఏందని ఇట్లా చూస్తున్నాడు. ఇట్లా చూసి మెట్ల మీకెళ్ళి వస్తుంటే 12 మంది దన్న మెట్ల మీకెళ్ళి ఒకటే జెర్సీ వేసుకొని వస్తే ఎట్లుంటుందో ఆలోచించు. అది గుర్తుంది కదా. రాగానే మనం అందరం లైన్ గా సర్కిల్ చేసుకొని నిల్చొని సన్ రైజర్స్ మేము బ్రో పక్కా ఇంకో రేంజ్ బ్రో, అప్పుడే కదా సాంగ్ వచ్చింది, అప్పుడే ఫేమస్ అయింది, అందులో మనం షూట్ లో ఉన్నాము. నాకు ఇంకా గుర్తుంది సన్ రైజ్ హైదరాబాద్ మీట్ అండ్ గ్రీట్ లో పెట్టిన ఫస్ట్ స్టోరీ మనది, వెల్కమ్ సన్ రైజ్ ఫ్యాన్స్ అని చెప్పి మనది పెట్టారు. ఇప్పుడు కూడా స్టోరీ సేవ్ అయి ఉన్నాయి. ఇంకా తర్వాత ఇంకా మనకు మైక్ ఇస్తారు, అంటే ప్లేయర్స్ రాలే అప్పటికి, ఇంకా మైక్ ఇస్తారు. జరగాల్సిన యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీస్, ఫుల్ ఫన్ చేసినాం. మనం చేసిన ఫన్ ఇప్పటికి కూడా వేరే వాళ్ళు ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో ఆ మణికంఠ కావచ్చు, వాడు చెప్తాడు అరే ఏం ఫన్ చేసిరు బాయ్, సూపర్ అనిపించింది. ఆ రోజు మనం చేసిన యాక్టివిటీ చూసి దాంట్లో లోపల ఉన్న వాళ్ళే మస్తు మంది జాయిన్ అయ్యారు. ముంబైకి ఎక్స్పెక్ట్ చేయనంత స్కోర్ కొట్టేసింది. ఎక్స్పెక్ట్ చేసిన మనం అనుకున్నాం, అంటే ఈ సీజన్ మామూలుగా ఉండదని మనం ముందే చెప్పినాం. లైక్ ప్యాట్ కమిన్స్ సైలెంట్ మార్క్, ఆ రోజు మనము సైలెన్స్ మళ్ళీ ఇంకోటి స్వింగింగ్ అని ఒక వీడియో అది మనము స్టార్ట్ చేసింది. మనము స్వింగింగ్ అని బ్యాక్గ్రౌండ్ లో కొడుతూ ఉంటే భువనేశ్వర్ కుమార్ దండం పెడతాడు కదా అందరికి. ఆ రోజు మూమెంట్ ప్రతి వీడియోలో ఉంటుంది. భువనేశ్వర్ వీడియో ఏదైతే ఉంటుందో స్వింగింగ్ అనే వీడియో ఆ బ్యాక్గ్రౌండ్ వాయిస్ మనది ఎప్పటికి ఉంటుంది. నువ్వు గమనిస్తున్నావో లేదో, నేనైతే ఎవ్రీ వీడియో గమనిస్తారు. ఇంత మంచిగా అరుస్తున్నాము, ఈ వీడియో ఎంత వైరల్ అవుతుందో ఎక్స్పెక్ట్ చేయడమే. ప్యూర్ ఫ్యాన్స్ సైలెన్స్ అరుస్తుంటే అప్పుడే ప్యాట్ కమ్ అంటాడు. సో నీకు ఎట్లా అనిపించింది? లైక్ మళ్ళీ ఒకసారి అక్కడ పోతే ఒక నార్మల్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ నుంచి ఒఫీషియల్ మీట్ అండ్ మీట్ విత్ ఒఫీషియల్ ఫ్యాన్ క్లబ్ ని రీప్రజెంట్ చేస్తూ ఒక కోర్ మెంబర్ లాగా అక్కడికి వెళ్ళి ఆ మైక్ లో మాట్లాడడం, నాకు తెలిసి నాకు ఇస్తే నేను చెప్తా ఇంకో ఇతను డైలాగ్స్ కూడా మంచి చెప్తాడు అని చెప్పేసి ఆ డైలాగ్స్ గుర్తుందా? నువ్వు ఎట్లా ఏదైతే డైలాగ్స్ వేస్ట్ అవే ఏదో నార్మల్ స్టోరీ యాడ్ చేసుకుంటున్నావు, ఆ డైలాగ్స్ అక్కడ మనకి వచ్చింది. వీడు డైలాగ్స్ మంచి చెప్తాడు అని చెప్పి డైలాగ్స్ ఇచ్చిన. ఇంకా తర్వాత నా చేతిలో మార్కరం ప్లక్ కార్డ్ ఉంది, సాయితేజ పక్కన ఉన్నాడు, ఇంకోడు వినిల్ గాడు పక్కన ఉన్నాడు, వెనకాల సాత్విక్ శ్రవణ్ గంట ఇల్లుండే. వాడు వచ్చి ఫోటో ఫోకస్ చేస్తాడు, చిండేవాడు ఉండి మణిబాయ్ ఫోటో తీసాడు, ఇట్లా చూస్తున్నా కానీ క్యాప్చర్ చేయలేడు. నేను కావాలని చూసి క్యాప్చర్ చేయలేడు. తర్వాత కెమెరా చూసి స్మైల్ చేయగా అది క్యాప్చర్ చేసాడు. అది ఎవరిది వల్లే ఫ్యాన్ క్లబ్ లా
మళ్ళీ ఫ్యాన్ క్లబ్లో కూడా ఆఫ్టర్ పోస్టింగ్ ఆఫ్ సన్ రైజ్ హైదరాబాద్ ఎవరైతే పోస్ట్ చేసినారో అడ్మిన్ పోస్ట్ చేసినప్పుడు కూడా మనదే ఫస్ట్ పిక్, గ్రూప్ పిక్. ఆ గ్రూప్ పిక్ లో మనం అందరం ఉన్నాం. మళ్ళీ నాదే జిండేది సపరేట్ పిక్ సపరేట్ పిక్ అంటే అది ఏంటంటే అప్పటి వరకు ఫ్యాన్ క్లబ్ వాళ్ళే షేర్ చేసింది పోయి నా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసారు. అరే మా వాడు సన్ రైజర్స్ అఫీషియల్ హ్యాండిల్లో వచ్చిండ్రా అని చెప్పి పోస్ట్ చేసుకున్నారు వాళ్ళు. అక్కడ నుంచి చాలా చాలా చూసినాం అసలు. ట్రావెల్ ఫస్ట్ టైం అవే ట్రావెల్ ఎట్లా చేసినావు, ఎట్లా ఈ మ్యాచ్ తర్వాత గుజరాత్కి వెళ్ళాలి. లైక్ ఇప్పుడు బెంగళూరు ఉంది 287, అది అన్ఫార్చునేట్లీ నాకు ఎగ్జామ్ ఉండడం వల్ల క్యాన్సిల్ అయింది. నీకు చెప్పినా కదా మిస్ అయినా అన్న అని. ఇంకా బెంగళూరుది ఇక మీరు చెప్పాల్సిన అవసరం లేదు. 287 ఆ స్కోర్ అయితే. 277 ఇది అంటే చెప్పాలంటే 277 ఎవరికి బయటికి తీసుకొస్తలేదు. 287 హైయెస్ట్ స్కోర్ అని తీసుకొస్తారు, కానీ 277 అనేది పెద్ద మార్క్. ఎందుకంటున్నా అంటే 10 years ఉండే అన్న స్కోరు 264 అనేది. ఆ 10 years తర్వాత ఆ 265 క్రాస్ చేసినాక కూడా మనకు రాలే. 277 కొడతాడు. 24లో చాలా ఫ్యాన్ యాక్టివిటీస్ చేసినాం. 2024 సీజన్ చాలా అంటే చాలా బాక్స్ క్రికెట్ ఆ టైంలో కానీ, స్క్రీనింగ్ కానీ, అవే మ్యాచెస్ ఏవైతే స్క్రీనింగ్ ఉన్నాయో అవి కానీ. ఇంకా మీరు ఆల్మోస్ట్ నాకు తెలిసి మీరు ట్రావెల్ చేసిరు బెంగళూరుకి, చెన్నైకి, అహ్మదాబాద్. అందులో అహ్మదాబాద్ ట్రిప్ నాది ఫస్ట్ ట్రిప్. అదేంటంటే ఈ మ్యాచ్ గెలిస్తే ఫైనల్కి వెళ్ళిపోతాం. క్వాలిఫైర్ 1కి వచ్చినాము. ఆ జర్నీ ఓఎఫ్ తో మనం పోయింది 5-6 మందే కలిసి. నువ్వు అనుదీప్ రాజేష్ రాజేష్తో పన్ను పంపించాడు. అందరం అన్నోన్ పీపుల్స్ తో ట్రావెల్. అన్నోన్ పీపుల్. అనుదీప్ ఎవరో తెలియదు, రాజేష్ అన్న ఎవరో తెలియదు. వంశీ కాంటాక్ట్ ఉండే జస్ట్ ఏదో ఒకసారి గ్రూప్ లో ఉన్నాడు అంతే. తెలిసింది నువ్వు ఒక్కనివే. అన్న నేను రాగలుగుతానా అన్ని గుర్తుందో లేదా అన్న, పోతామన్న వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఏమన్నా అనుకుంటారేమో అంటే, నాకు తెలుసా నువ్వు రారా అని చెప్పి నన్ను తీసుకొని పోయినావు. అమీర్పేటలో ఆ రోజు మనం బస్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఎవరన్నా ప్రెసిడెంట్ కి డిజర్వ్ రా ఎవరన్నా చెప్పరా నువ్వు అంటే నేను వంశీ పేరు చెప్పిన. అంటే అంత బాండ్ బిల్డ్ అయింది. లైక్ అది ఎవరో కూడా అన్నోన్ పీపుల్ తెలియదు. ఆ రోజు నుంచి ఫ్యాన్ ట్రావెల్ చేసిన తర్వాత ఒక మనుషుల గురించి తెలుసుకున్నాం. ఒక 10 మందిలో తిరుగుతూనే కదా మనకు తెలిసేది. ఏదో లోక జ్ఞానం లేకుండా ఇంట్లోనే కూర్చుంటే ఏం రాదు. ఇంకా ఆ రోజు ట్రావెల్ చేసిన తర్వాత గుజరాత్కి వెళ్ళినాము. అన్ఫార్చునేట్లీ మ్యాచ్ అయితే ఓడిపోయినాము. కానీ ఆ రోజు ఫ్లాగ్ కోసం మనము పోలీసు వాళ్ళతో ఫైట్ చేసింది నా జిందగీలో మర్చిపోనన్నా. ఎక్కడ తెలంగాణ, ఎక్కడ ఎన్ని స్టేట్స్ దాటుకొని, ఎక్కడ ట్రైన్లో ట్రావెల్ చేసి, ఎక్కడ నరేంద్ర మోడీ స్టేడియము, ఎక్కడ అంత పెద్ద ఫ్లాగ్, జైంట్ ఫ్లాగ్ తీసుకెళ్ళి ఆడ డిస్ప్లే చేసినాం మనం. ఆ డిస్ప్లే చేసిన తర్వాత ఏ క్యాయే పూరా ఫ్లాగ్ కైకు లేకే అని పోలీసు వాళ్ళు. మనం అప్పటికి ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు ఏమంటే అది ప్యూర్ కేకేఆర్ డామినేషన్. ఫ్లాగులు వాళ్ళయే, జెర్సీలు వాళ్ళయే. ఆ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళ ఇది నార్త్ అంటే నార్త్ సైడ్ అని అనిపించింది కదా. పంచుతురే లేలో బాయ్ బయట పంచుతుర్రు. మనమేమో ప్యూర్ హార్టెడ్ గా మనం ఒక్కలమే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఎవరు రాలే ఆ రోజు. అంటే ఇంత గ్యాంగ్ గా ట్రావెల్ చేసింది ఒక ఫ్యాన్ క్లబ్. మన ఫ్యాన్ క్లబ్ మాత్రమే. గుజరాత్కి వెళ్ళి అన్ఫార్చునేట్లీ ఓడిపోయింది ఆబ్వియస్లీ, కానీ ట్రావెల్ చేయడము అక్కడ ఇక్కడ హైదరాబాదు, ఎక్కడ గుజరాత్. ఆ నుంచి అహ్మదాబాద్కి వచ్చి సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ముంబై గేట్వే ఆఫ్ ఇండియా ఇంకా తాజ్ హోటల్ దగ్గర రెండు మధ్యలో మనం నిల్చొని ఒక ఫోటో దిగి ఫోటో కొనుక్కున్నాం మనం. ఫోటోగ్రఫీ ఎవరైతే పర్సన్స్ ఉంటారో 200 అంటే అంత బార్గెనింగ్. ఫోటో ఇప్పటికి కూడా ఉంటుంది అన్న. దట్స్ ప్యూర్ ఎమోషన్. ఇంకా తర్వాత సబ్వే ఏదైతే మరైన్ బీచ్ అదే బీచ్ ఉండే కదా, ఇంకా బీచ్ లో కూర్చొని ఫుల్ అసలు నాకు తెలిసి మీరు వేసిన ట్రిప్లలో ఏదైతే ఇంకో ఎక్స్ట్రా 2-3 వేసారు కదా బెంగళూరు కానీ చెన్నై కానీ, తెలిసి మనం ఎంజాయ్ చేసిన ఇంకో ఇది చెప్పాలా ఏంటంటే, ఆ రోజు మనం లోకమాన్య తిలక్ పోవాలి, బాంబేకి వెళ్ళి అటు వెళ్ళాలి కదా. మనము ఇంకో ఆప్షన్ ఏముంది అని అంటే అయితే బస్సు లేకపోతే లోకల్ ట్రైన్ ఎక్కుతాం. మేము టీఎస్ ఎక్కుతాము. ఫ్లైట్ లో వచ్చినారు. వెరీ గుడ్ అకామిడేషన్. అది అన్ని అలా జరుగుతుంది. ఇక మంచిగా తినేసి ఇంకా మళ్ళీ మంచిగా బ్యాక్ టు హోమ్.